ఇవాళ ఆల్ న్యూస్ పేపర్స్లో ఉన్న ప్రధాన వార్త ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ల మీద భారీగా రాయితీలు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ వార్త మనం చూస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనాల కొత్త పాలసీ వివరాలు వెల్లడిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్రంలో రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, జేటీసీ రమేష్. ఈవీ రై విద్యుత్ వాహనాలు కొంటే రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ రుసుము మినహాయింపట. నేటి నుంచి అమల్లోకి సరికొత్త పాలసీ వెల్లడించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. రెండో బండిపైన 2% అదనపు పన్నును కూడా మినహాయిస్తామని స్పష్టీకరణ. ఒకవేళ రెండో వెహికల్ కూడా కొంటే విద్యుత్ వాహనాలు అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి శుభవార్త. రోడ్డు ట్యాక్స్, వాహన రిజిస్ట్రేషన్ రుసుముల్ని 100% మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఉండదు అండ్ రోడ్డు ట్యాక్స్ ఉండదు. రాష్ట్రంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ నూతన పాలసీని రూపొందించామని, ఈ సరికొత్త విధానం సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కొత్త వాహనం ఏ కంపెనీది కొనుగోలు చేస్తారో మీ ఇష్టం, విద్యుత్తో నడిచేదే కొనండి, భవిష్యత్తు తరాల్ని కాలుష్యం నుంచి రక్షించండి అని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. పరిమిత సంఖ్యలో వాహనాలకే గత ప్రభుత్వం ఈవీ పాలసీ రూపొందించింది. కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన నూతన విధానంలో వాహనాల సంఖ్య పైన కూడా పరిమితులు ఎత్తేసిరట. అంటే ఒకరి పేరు మీద ఎన్ని వాహనాలు కొన్నా దానికి రోడ్ ట్యాక్స్ ఉండదు అండ్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ఉండదు. ఒకవేళ ఫస్ట్ వెహికల్ నుండి ఇంకొక వెహికల్ కూడా కొంటే దాని మీద 2% అదనపు పన్ను కూడా మినహాయించిరట. 2% మినహాయిస్తారట. ఆదివారం ఇక్కడ సచివాలయంలో నూతన ఈవీ విధానం వివరాలను అధికారులతో కలిసి పొన్నం వెల్లడించారు. 2026 డిసెంబర్ 31 వరకు రాష్ట్ర పరిధిలో విద్యుత్ వాహనాలు ఎన్ని రిజిస్ట్రేషన్ అయితే అన్నింటికీ ఇది వర్తిస్తుందట. దీనికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టిరు. 2026 డిసెంబర్ 31 లోపు ఎవరెవరైతే కొంటారో వాళ్ళకి ఈ పాలసీ వర్తిస్తుంది అన్నమాట. అప్పటి వరకు ఈ పాలసీ ఉంటుంది. అవసరమైతే ఈ గడువును పొడిగించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. పన్నులు, ఫీజుల మినహాయింపులతో ఏటా 100 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ఆర్టీసీతో పాటు ఐటీ, ఫార్మా సహా ఇతర కంపెనీలు తమ ఉద్యోగుల రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సులు కొంటే రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులో 100% మినహాయింపు ఇస్తాం. సమావేశంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత నిబంధనల మేరకు రెండో వాహనం కనుక కొంటే వాహనదారు అదనంగా 2% పన్ను చెల్లించాలి. రెండో బండి ఒకవేళ ఎలక్ట్రిక్ వాహనం కనుక కొంటే ఆ 2% అదనపు పన్నును మినహాయిస్తాం. ఎలక్ట్రిక్ వాహన నూతన పాలసీకి సంబంధించిన జీవో 41ని రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఆదివారం జారీ చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు ద్విచక్ర వాహనాలైనా, కార్లైనా, కమర్షియల్ వెహికల్స్, కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్స్ అయినా, టాక్సీలు, టూరిస్టు క్యాబ్లు, 3 చక్రాల ఆటోలు, తేలికపాటి గూడ్స్ వాహనాలు, ట్రాక్టర్లు, బస్సులకు ఈ రోడ్ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజులో 100% మినహాయింపు ఇస్తున్నారట. సో ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకున్న వారికి కొంత ఉపశమనం కలిగించడానికంటే పొల్యూషన్ ఎక్కువైపోయింది నిజంగానే. అండ్ దాంతోపాటుగా గవర్నమెంట్ ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఎంత కెపాసిటీ ఉన్న ఈవీ వెహికల్ అయినా ఒక 300 నుంచి ఒక 300 వస్తుంది. ఫుల్ ఛార్జ్ చేస్తే 300 నుంచి 350 కిలోమీటర్లు ఏమో వస్తుంది. సరే ఈ మధ్య కొన్ని 500 ఏవో లెక్క చెప్తున్నారు, కానీ ఎంత అనుకున్నా కూడా 300-350 కిలోమీటర్స్ వరకు వస్తుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ వెళ్ళాలనుకుందాం. ఆదిలాబాద్ వెళ్ళి మనం రిటర్న్ రావాలంటే ఒకవేళ మనం అక్కడక్కడ తిరగాలంటే మధ్యలో ఛార్జ్ అయిపోతే సిచ్యువేషన్ ఏంటి? ఎన్ని పవర్ స్టేషన్స్ ఉన్నాయి, అంటే పవర్ పాయింట్స్ ఉన్నాయి, ప్లగ్స్ ఉన్నాయి మనకి. సో అది కూడా ఆలోచించాలా. ఆ విషయంలో కూడా ప్రజలకు కొంత ఎక్కడికి మనం వెళ్ళినా ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి అనే నమ్మకం కలిగితే ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.